హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఖర్చులో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలాగా బ్రెడ్తో ఈ సింపుల్గా స్వీట్ రెసిపీని తయారు చేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. మీరు ఈ బ్రెడ్ క్వాంటిటీ అనేది తక్కువైనా ఎక్కువైనా చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఈ బ్రెడ్కి మనం అంచులని తొలగించుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మనం 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. దీని తర్వాత స్టెప్లో మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఘీనైనా లేకపోతే ఆయిల్నైనా వేసుకోవాలి. నేను ఇక్కడ సగంగా తీసుకున్నాను. మీరు కావాలంటే టోటల్గా ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకుందాం. అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ని వేశాను. ఏ కప్పుతో అయితే షుగర్ని వేశానో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకున్నాను. దాని తర్వాత 2 ఇలాచీని దంచి వాటిని కూడా ఇందులోనే వేసుకున్నాను. మనం ఈ చక్కెరని నీళ్ళల్లో బాగా కరగనివ్వాలి. మనకి తీగ పాకం లేదా 2 తీగల పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ చక్కెర పాకం అనేది కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. ఈ చక్కెర పాకాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత మనం ఇందులో ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి ఒకసారి ముంచి తీసివేయాలి. ఎక్కువసేపు ఇందులో ఉంచితే మన బ్రెడ్ అనేవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అంచులను వేసి పొడిలాగా చేసుకుందాం. దీని తర్వాత స్టెప్లో మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకుందాం. మనం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసాం కదా, వాటిని కూడా ఇందులో వేసి బ్రెడ్ క్రమ్స్ అనేవి పాలని పీల్చుకొని చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి చిక్కగా అయిన తర్వాత మనం ఇందులో మిగిలిపోయిన షుగర్ సిరప్ని వేసి ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన ఖీర్ మలాయి అనేది చిక్కగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ని ఆపేసి దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఖీర్ మలాయిని పెట్టి దాని మీద ఇంకో టోస్ట్ని పెట్టి మనం దీనిని సర్వ్ చేసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో ఇంట్లో ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ మలాయి రోల్స్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందే మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.